చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా, లేక దత్తపుత్రుడికింత, ఈనాడుకింత, ఆంధ్రజ్యోతికింత, TV5 కింత, వాళ్ళ వదినమ్మకింత అని వాళ్ళందరికీ డీబీటీగా, మనీ ట్రాన్స్ఫర్ గా, పేటీఎం గా వాళ్ళందరికీ డబ్బులు పోతాయా, లేక మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు పంపించిన మీ బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. జన్మభూమి కమిటీల వ్యవస్థ, నాది సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు, నీ హయాంలో నేను ఇది చేశాను, నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం, సత్తా నీకున్నాయా అని అడుగుతా ఉన్నా. ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇంటింటికి చేసిన మంచి కేవలం ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ వీళ్ళందరికన్నా గొప్పగా ఎక్కువగా చేసినందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో మీ బిడ్డకు వేరే కారణాల వల్ల, ఏ కారణం చేతైనా కూడా ఓటు వేయని వారు ఎవరైనా ఉంటే, అది కులం పరంగా కావచ్చు, లేదా వాళ్ళ పార్టీలతో ఉన్న సంబంధాల వల్ల కావచ్చు. కానీ నేను అటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎందుకనంటే వేసే ఈ ఓటు వల్ల రాబోయే మీ తరాల భవిష్యత్తు దాని మీద ఆధారపడుతుంది. వేసే మీ ఓటు వల్ల రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటికి అందుతా ఉన్న మీ పథకాల మీద, ఇంటింటికి జరుగుతా ఉన్న మీ అభివృద్ధి మీద మీరేసే మీ ఓటు నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్త గోవిందా గోవిందా. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా,
బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా. చంద్రబాబు నాయుడు దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. అక్క ఓటుకు 2000 అంటాడు, అన్న ఓటుకు 2000 అంటాడు. చంద్రబాబు డబ్బిస్తే వద్దు అనొద్దండి, ఎందుకంటే ఆ డబ్బు మందే, మన దగ్గర మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనండి, ఆ డబ్బు తీసుకోండి. ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఓ మోసాలయ్యా, ఒక అమ్మఒడి గాని, ఒక చేయూత గాని, ఒక ఆసరా గాని, ఒక 0 వడ్డీ గాని, ఒక రైతు భరోసా గాని, ఒక ఈబీసీ నేస్తం గాని, ఓ జగనన్న చేదోడు గాని, ఓ మత్స్యకార భరోసా గాని, ఇలాంటి పథకాలన్నీ కూడా నువ్వు బచ్చా అని అంటా ఉన్నా మీ జగన్ చేసినప్పుడు నువ్వెందుకయ్యా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వెందుకయ్యా ఇలాంటిది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్న కష్టాలు చూసిన మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్నకు పెట్టుబడికి సహాయంగా, రైతు భరోసాగా మీ బిడ్డ 12,500 రూపాయలు 4 సంవత్సరాల పాటు ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు ఇస్తానని మీ బిడ్డ ఎన్నికలప్పుడు చెప్పాడు. మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్న కష్టాలు ఎరిగిన మీ బిడ్డ 12,500 చెప్తే దాన్ని ఏకంగా 13,500 చేశాడు. 4 ఏళ్లు చెబితే మీ బిడ్డ దాన్ని 5 సంవత్సరాలు చేశాడు. చేసి 50,000 ఇస్తానని చెప్పిన మీ బిడ్డ ఏకంగా 67,500 ఇచ్చాడు ఈ 5 సంవత్సరాలలో. ఓ చంద్రబాబు, రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు. మరి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేవా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపివ్వకపోగా ఏకంగా వేలం వేయించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా, మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను.